అబద్ధాన్నైనా 10 సార్లు చెబితే నిజమే అనిపిస్తోందంటారు. ఇప్పుడు ఇదే మాటను నిజం చేసే పనిలో ఉన్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. పదే పదే లేనిదాన్ని ఉన్నట్టుగా, జరగని దాన్ని జరిగినట్టుగా, ఒక్కొక్కసారి ఒక్కోలాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందనేది కాంగ్రెస్ ఆరోపణ. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బరాజ్ విషయంలో చేసినట్టే ఇప్పుడు కొత్తగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన, పెట్టుబడుల తరలింపు అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారట. తెలంగాణలో అనేక పెట్టుబడులు పెట్టింది అమర్ రాజా కంపెనీ. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అదేంటంటే తమ కంపెనీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్లాంట్ను వేరే చోటుకు తరలిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది అనేది ప్రచారం. ఈ ప్రచారం ఇలా బయటికి వచ్చిందో లేదో వెంటనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ బయటకు వచ్చారు. అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి తమ రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని నేను ఆశిస్తున్నాను అంటూ ఒక ట్వీట్ చేశారు. అంతేకాదు, దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం, రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ప్రచారం చేయడం ఆపండని హితవు పలికారు. నిజమే, కానీ అమర్ రాజా నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసిందంటే ఎవరికీ తెలియదు. కంపెనీ అధికారికంగా ఇంతవరకు స్పందించనూ లేదు. ఇటు ప్రభుత్వానికి కూడా ఎలాంటి సమాచారం లేదు. మరి అప్పుడే కంపెనీ తరలిపోయినట్టు కేటీఆర్ ప్రచారం చేయడంలో ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా అమర్ రాజా బ్యాటరీల మీద వాళ్ళ సంస్థకు మనం ఏమైనా మిస్టేక్ జరిగిందా లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. బేసిక్గా ఏంటంటే ఒక స్టేట్మెంట్ వల్ల తెలంగాణకు నష్టం జరిగే ప్రయత్నం ఎవరైనా చేయిస్తుర్రా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిజంగానే మనం పెట్టుబడులు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం ఉన్నప్పుడు నిజంగానే అమర్ రాజా బ్యాటరీ సంస్థకు సంబంధించినటువంటి ఓనర్స్కి కానీ ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు కానీ వాస్తవంగా తెలంగాణ ఏం చేసింది అనేది మన అధికారికంగా మనోళ్ళు డిసైడ్ చేస్తారు అది ఏందనేది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వెనుక రాజకీయ కోణం ఉందా, వాస్తవంగానే ఏమన్నా జరిగిందా అనే దాని మీద మేము తర్వాత చెప్తాం మీకు. అంతేనా, ఇక్కడితో ఆగిందా? అనేక కంపెనీలు తరలి వెళ్ళిపోతున్నాయంటూ ఆయన ప్రచారం మొదలుపెట్టారని కాంగ్రెస్ ఆరోపణ. ఓవైపు ప్రచారం కొనసాగిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అమెరికా, సౌత్ కొరియా పర్యటన కోసం ఫ్లైట్ ఎక్కగానే కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇది పెట్టుబడులు తీసుకొచ్చే పర్యటన కాదంటూ ఒకసారి, తెలిసిన వాళ్ళకి భూములతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారని మరోసారి, ఇలా ఒక్కోసారి ఒక్కోలా బురద జల్లే ప్రయత్నం కొనసాగుతోందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక రీసెంట్గా మరో కొత్త రాగం అందుకున్నారట. రేవంత్ పర్యటనలో అన్ని షెల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని మోసం చేస్తున్నారంటూ, రేవంత్ కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోందని కాంగ్రెస్ నేతల ఆరోపణ. అంతేకాదు, స్వచ్ఛ బయో కంపెనీనే దీనికి ఎగ్జాంపుల్ అంటున్నారు కేటీఆర్. స్వచ్ఛ బయో అనే దాన్ని పట్టుకొని మిగతా 30 కంపెనీలతోటి చర్చలు చేసిన దాన్ని కూడా ఇక మనం తప్పుదో పట్టిద్దామా? అంటే ఇప్పుడు నేను అక్కడ కంపెనీలో ఏమైందనేది మీకు క్లారిటీ ఇచ్చిన, దాన్ని వాళ్ళు కనిపెట్టేది ఏంది? ఆ కంపెనీలు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు కానీ మనకు దగ్గర వాళ్ళు కానీ పార్ట్నర్లు ఉన్నప్పుడు పెద్ద దాన్ని వాళ్ళు కనిపెట్టి మనకు చెప్పాలనా ఏంది? అది ఎవరైనా ఆన్లైన్లో ఎతికితే దొరికేదేనా? దాంట్లో మేము దాచిపెట్టి చేసేది ఏముంది, దొంగతనం చేసేది ఏముంది? రేపు పొద్దున నిజంగానే దానికి ఫ్రీ భూమి ఇచ్చినాం అనుకుందాం, దానికి అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు ఇచ్చినాం అనుకుందాం, అప్పుడు నిలబెట్టండి. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తున్నా, తప్పు చేస్తే ప్రతిపక్షాలకు అధికారం ఉంది మాట్లాడనికే. తప్పు కాకముందే తప్పు జరుగుతుందనో, తప్పు జరుగుద్దేమోననో, తప్పు జరగబోతుందేమోననో ఏదో విధంగా ఊహించి వీళ్ళంతలో వీళ్ళే మదనపడి, అంటే రోజు వీళ్ళు టార్గెట్ ఇవ్వాలి. ఏమైనా టార్గెట్ చేసినారా? లేదు సార్. అరే మరి ఎట్లా మీరు టార్గెట్ చేయకపోతే ఎట్లా మరి వాళ్ళు ఫ్రీగా బతుకుతున్నారు? రోజు ఒక్కసారైనా టార్గెట్ చేయాలనేది ఒక కండిషన్ పెట్టిరు వీళ్ళు. ఆ పాపం ఆ కింద పని చేసే వాళ్ళు నెల జీతం వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టిర్రా ఈ నెల అంటే, సార్ ఏడోసారి దొరుకుతలేరు వాళ్ళు, ఎక్కడ దొరకకపోతే మీకు జీతాలు ఉండవు అంటే మరి ఎట్లా దొరికించుకోవాలి? ఏదో ఫోటో మార్పింగ్ చేయాలి, లేకపోతే ఎక్కడి నుంచైనా దొరకంగానే అబ్బా చేతులు కొట్టుకుంటారు కదా నాసాల కనుక పైన పోయి మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినప్పుడు టీవీలో చూపిస్తాం, అందరు దొరికింది సార్ ఎట్లా అంటారే, ఒక్క కాడ దొరికింది సార్, పేరు దొరికింది సార్. అరే కమాన్, ఇక మీరు అందరు ఇదే పని మీద ఉండాలి, రానున్న 48 గంటలు ఎవరు నిద్రపోవద్దు, ఒక్కొక్కరు 50 పోస్టింగ్లు పెట్టాలని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు పరిస్థితి ఇల్లది. ఇక రేవంత్ పర్యటనపై కూడా దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు పర్యటనకు వెళ్లారు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అన్ని లెక్కలు తీసిన తర్వాత అప్పుడు మాట్లాడాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నేనేమంటున్నా, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి కేటీఆర్ ఎన్ని ట్రిప్పులు పోయిండు, ఎన్ని ట్రిప్పులలో ఎన్ని ఎంఓయూలు సైన్ చేసిండు, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయినాయి, ఎన్ని ఎంఓయూలు మెటీరియలైజ్ అయితే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేది ఫస్ట్ వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే మరి అన్నిసార్లు పోయినప్పుడు మేము ఇన్నిసార్లు పోతేనే గిన్ని వేల మంది ఉద్యోగాలు క్రియేట్ అవుతుంటే మరి వాళ్ళు అన్నిసార్లు పోయారు కదా, మరి ఇప్పటికి ఎవరు ఖాళీగానే ఉండొద్దు తెలంగాణలో. అసలు ఎవరికి నిరుద్యోగం అనేదే ఉండొద్దు. వీళ్ళు పైప్ లైన్లకు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటాం, మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం.
నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ఎందుకు వితిన్ 6 monthsలో మీకు స్ట్రీమ్ లైన్ అయితే ఎందుకు మనం ల్యాండ్ అలొకేషన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా 1 year ప్రాసెస్ ఇది. ఈరోజు అమెరికా నుంచి పోగానే వాళ్ళు మన వెనక విమానంలో వాళ్ళు కూడా ఎక్కి రారు కదా సామాన్ వేసుకొని. మనం మాట్లాడొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వయబిలిటీస్ అన్ని చెక్ చేసుకుంటారు. మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తామో వాళ్ళ టీం వచ్చి ఒక 2-3 months ప్రాసెస్ ఉంటుంది, నెగోషియేషన్ ప్రాసెస్. ప్లస్ మన దగ్గర ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మనం ఎన్ని దేశాలకు ఎన్ని ముచ్చట చెప్పొచ్చినా వాడు వచ్చి కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలనేటానికి వాడికి చదువు ఉన్నా వానికి ఉన్న స్కిల్ అనేది వీనికాడ ఉండాలి కదా. దానికోసమే ఈరోజు మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ కంపెనీస్ వచ్చే కంపెనీస్కి వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ స్కిల్ ఏందనేది చూసి దాన్ని వాళ్ళతోటి మనం అనుసంధానం చేసినప్పుడే ఉద్యోగం 100% ప్లేస్మెంట్ చేయగలుగుతాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఫేక్ ప్రచారంపై కూడా వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అయిందని, అప్పుడే ఇన్ని అభాండాలు వేయడానికి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. తప్పుడు పోస్టులు పెట్టి బురద జల్లాలని ప్రయత్నిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ సోషల్ మీడియా అనే దాని మీద రేపు పొద్దున ఇటువంటి అన్ని ప్రోత్సహించి వీళ్ళెవరో సోషల్ మీడియాలల్లో చిల్లర పైసలకు ఆశపడి ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడితే రేపు కేసులు అయితే కాపాడే పరిస్థితి కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము వచ్చి 5 ఏళ్ళు కాలే, మేమేం తీసుకోండి, మేము వచ్చి 5 నెలలు అయింది. మేము ప్రజాపాలన మీద దృష్టి సాధిస్తున్నాము. ఎవరి మీద యాక్షన్లు తీసుకోవాలి, ఎవరు చేసే పనుల మీద మేమేదో మాకున్న పవర్ని యూజ్ చేసి వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తలేం గత ప్రభుత్వాలు చేసినట్టు. కేవలం వాళ్ళకు వార్నింగ్లు ఇస్తున్నాం చేయకండి అని చెప్పి. చేసే రోజు ఒకవేళ ఇట్లనే అతిగా చేస్తే చేసేది జరుగుద్ది ఏదో రోజు. అడిగితే అప్పుడు మీరే అంటారు ఇదేంది అంటే వాక్చాతుర్యం లేదా పెట్టేటోడు పెడతారు కదా, మళ్ళీ ఇదే రివర్స్ క్వశ్చన్ మళ్ళీ మీరు వేస్తారు మాకు. అంటే ప్రజలు చెప్పాల్సింది కూడా చెప్పనియరా? ప్రభుత్వాలు అనగదొక్కుతున్నాయి. సో నేనేమంటున్నా, పెట్టండి మంచి మెసేజ్లు పెట్టండి, కన్స్ట్రక్టివ్ మెసేజ్లు పెట్టండి, పాలనను కరెక్షన్ చేసే విధంగా పెట్టండి తప్ప తప్పుడు పెట్టొద్దు అంటున్నా. నిజానికి బీఆర్ఎస్ నేతల తీరు కాస్త విచిత్రంగానే ఉందని చెప్పాలి. మొదట ఓ పేపర్లో వార్త వస్తుంది, లేదా ఓ యూట్యూబర్ వీడియో రిలీజ్ చేస్తారు, దాన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ విమర్శలు చేస్తారు. ఆ తర్వాత దాన్ని రీపోస్ట్ చేస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అనుబంధ సోషల్ మీడియా హ్యాండిల్స్లో అవి ప్రమోట్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఆ పార్టీని సపోర్ట్ చేసే వారంతా వీటిని షేర్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా ఇదే వ్యవహారం రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఇకపై ఈ తప్పుడు ప్రచారాన్ని చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. అర్థం లేని, రుజువులు లేని ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రజలను తప్పుదో పట్టించడం మానుకోవాలన్న డిమాండ్లు కాంగ్రెస్ నేతల నుంచి వినబడుతున్నాయి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.